వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. నమస్కారం గురూజీ. శుభాశీషులు తల్లి. గురూజీ, బ్రాహ్మీ ముహూర్తం ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తూ ఉంటారు. అసలు బ్రాహ్మీ ముహూర్తం ఏ సమయం నుంచి ఏ సమయం వరకు గురూజీ? అలాగే ఆ సమయంలో మనం చేసే పనుల మీద మన జీవితం ఆధారపడి ఉంటుంది అని అంటుంటారు. ఇది ఎంతవరకు నిజం? బ్రాహ్మీ ముహూర్తం, బ్రహ్మ ముహూర్తం చాలా మామూలుగా వాడుక పదాల్లో దాన్ని విశేషం చెప్తూ ఉంటారు. ఆచరించే వాళ్ళు కూడా ఉన్నారు. మామూలుగా ఎన్నో కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. ఎంతోమంది దానికి డిఫరెంట్గా చెప్తున్నారు. సూర్యోదయానికి ముందు గంటన్నర వరకు కొంతమంది చెప్తూ ఉంటారు. సూర్యోదయానికి ముందరే, తర్వాత ఇంకా బ్రాహ్మీ ముహూర్తం ఉండదు. ముందర 1.5 hours వరకు అని కొంతమంది చెప్తున్నారు. మామూలుగా 2:45 నుండి మొదలవుతుంది. కొంతమంది 3:15 కూడా చెప్తారు. కానీ మనం ఎగ్జాక్ట్గా 3 కూడా తీసుకోవచ్చు. ఒక సూర్యోదయానికి ముందు గంట ముందు వరకు, గంటన్నర ముందు వరకు అనుకున్న ప్రకారంగా మనం ఆ టైంలో విశ్వమంతా కూడా మంచి శక్తివంతమైనటువంటి ప్రసరణ జరుగుతూ ఉంటుంది. న్యూట్రల్, అది చెడు సంబంధమైనటువంటి కిరణాలు ప్రసరింప చేయదు ఆ టైంలో. అందుకనే చిన్నప్పుడు మన వాళ్ళు పెద్దవాళ్ళు ఎర్లీగా లేపి ఆ టైంలో చదివిందే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అని చదివించేవాళ్ళం పూర్వీకులు. ఇప్పుడు కూడా ఎగ్జామ్స్ అప్పుడు చదువుతారేమో తండ్రులు, తెలియదు నాకు, అవసరాన్ని బట్టి. అప్పట్లో మాత్రం తల్లిదండ్రులు పొద్దున పూటే చదివించి పూజా పునస్కారాలు కూడా ఆ టైంలోనే చేసేవాళ్ళం. అప్పుడు విశేషమైన దైవశక్తి సంపద విశ్వవ్యాప్తంగా ఉంటుంది కాబట్టి మనకి మంచి జరుగుతుంది, మన థాట్స్ బాగుంటాయి, ఏకాగ్రత కుదురుతుంది, జ్ఞాపశక్తి పెరుగుతుంది, ఆరోగ్యాన్ని మనకి ప్రసాదిస్తూ ఉంటుంది. అన్నీ శుభాలే. ఆ టైంలో మనం పూజలు చేసుకున్నా, ఒక చదువుకున్నా, ఏది కోరినా ఆ కోరిక మీద దృష్టి పెట్టి ఆ కార్యక్రమాలు చేసినా మనకి ఫలిస్తాయి. ఇది సత్యము, తథ్యము, ఇందులో సందేహం లేదు. ఎవరికి ఇష్ట దేవతల్ని కూడా వారు ఉపాసన చేసుకుంటూ ఉంటారు. అట్లాగే వారు కొంతమంది దీక్షలు కూడా అలా ఆ బ్రహ్మీ ముహూర్తంలోనే మొదలు పెడతారు. అది ముహూర్తం అనడానికి కూడా వీలుంది. ఆ బ్రహ్మతో ఎందుకు పోల్చారంటే దైవ సమయము, దేవుడి సమయము. బ్రహ్మ అంటే దేవుడే కదా, మనని సృష్టిన కర్తే కదా, మనం అనుకుంటూ ఉంటాం కదా. ఆ బ్రహ్మ యొక్క ఆ పేరు పెట్టారు. తప్పకుండా ఆ టైంలో ఫోర్సెస్, భగవంతుడి శక్తి ప్రసరణ ఎక్కువగా ఉంటుంది. అందుకని తప్పకుండా ఆ టైంలో మనం ఉపయోగించుకుంటే మనం ధన్యులం అవుతాం, సిరి సంపదలతో తొలతూగుతాం. చదువు రాని వాళ్ళకి చదువు వస్తుంది, జ్ఞానం లేని వాడికి జ్ఞానం వస్తుంది, అన్నీ ఉన్నవాడికి అనుభవించే యోగ్యం వస్తుంది. అన్నీ మంచివే. ఏది కోరుకున్నా సఫలీకృతం అవుతాం. కానీ ఏకాగ్రత చిత్తం, మళ్ళీ అక్కడ ఒక పాయింట్ ఉంది. ఏదోగా లేచామా ఉన్నామంటే కాదు. మరి లేచిన తర్వాత ఏదన్నా ఒక క్రియ చేయాలి కాబట్టి దైవ ఆరాధన, మనకి పనికొచ్చే కార్యక్రమాలు చేయాలి. ముఖ్యంగా దైవ ఆరాధన చేస్తే శక్తి ఎక్కువ వస్తుంది. అప్పుడు మనం ఆ శక్తి ద్వారా ఎన్నో మంచి పనులు, తర్వాత అభివృద్ధి వైపు మనం నడవడానికి వీలుంటుంది. కాబట్టి బ్రహ్మముహూర్తంలో మనం తప్పకుండా ఉపయోగపడే విధంగా మనం మలుచుకొని దాన్ని మనం స్వీకరిస్తూ బ్రహ్మముహూర్తం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని మన హృదయంలో ఆ నామస్మరణ, ఆ సంకల్పాల్ని మనం పునీతం అవుతూ, ఇతరుల్ని పునీతం చేస్తూ, సర్వ మానవాళికి సుఖ శాంతులు చేస్తూ, ఫస్ట్ కోరిక ఏమిటి? సర్వే జన సుఖినో భవంతు అనుకోవాలి. అందరూ బాగుండాలి, అందట్లో మనం ఉండాలి. ఒక్కరే బాగుండాలని స్వార్థంతో చేయం కదా. ఇంటి పక్కవాడు బాగుండాలి, మనం బాగుండాలి. లేకపోతే మరి అది స్వార్థం అవుతుంది. ఆ బుద్ధులన్నీ మారిపోతాయి. ఎప్పుడు
ఈ యొక్క ఆరాధన చేసేటప్పుడు బ్రహ్మముహూర్తంలో అలవాటైపోయిన తర్వాత మీరే బ్రహ్మస్వరూపులైపోతారు. మీరే భగవత్ స్వరూపులైపోతారు. ఎప్పుడు? వెన్ యు ఆర్ ప్యూర్, యు ఆర్ ద గాడ్. భగవంతుడు శుద్ధాత్మ, పరమాత్ముడు. ఆయనకి అందరి మీద ప్రేమ ఉంటుంది. ఒకరి మీద ఎక్కువ, ఒకరి మీద తక్కువ ఉండదు. ఎవరు కొలిచినా అన్నీ ఇస్తారు. భోళాశంకరుడు. అందుకని మనం శుద్ధత్వంగా ఉందాం, శుద్ధాత్మ అవుదాం. శుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధాత్మతో మనం అన్ని చక్కటి విజయాలు పొందుదాం. అందుకని బ్రహ్మముహూర్తంలో మనం లేచి ఆ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా, జయప్రదంగా, మనకు అనుకూలంగా మలుచుకొని సుఖ శాంతులు పొందుదాం. ఇంకొక ముఖ్య విశేషం ఏమిటంటే, సమయం గురించి మానవాళి ఎప్పుడు మరి చేతికి వాచీలు చూసుకుంటాం. టైం 12 అయింది, భోజనం టైం అయింది, నిద్రపోయే టైం అని, రకరకాలు, ఆఫీస్ నుంచి రిటర్న్ అయ్యే టైం అని, ఆఫీస్కి వెళ్ళాలని, పిల్లల స్కూల్ అని, రకరకాల టైం మెయింటైన్ చేస్తూ ఉంటాం, రాత్రి పగలు. కానీ అసలు నిజానికి టైం ఉన్నదా? మనము మరి ఈ విషయం ఓసారి ఆలోచించాలి. టైం అనేటువంటిది ప్రపంచంలో మనం నిర్ణయించుకున్నది సమయం. సందర్భోచితంగా, సందర్భానుసారంగా మనం పెట్టుకున్నాం కదా టైము. భగవంతుడు ఆ కాలాలు అని, సూర్యుడు చంద్రుడు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటారు. ఇది సత్యం. మనకి గ్లోబు తిరిగేసరికి రాత్రి అవుతుంది, ఈ గ్లోబు మళ్ళీ తిరిగేసరికి వెలుతురు వస్తుంది. రాత్రి పగలని మనం అలాగే లెక్క చేస్తాం. 24 గంటలు, రాత్రి 12 o'clock రోజు మారుతుంది. మనం ఆ నిర్ణయం తీసుకున్నాం. అంతేగాని యాక్చువల్ టైం అంటూ లేదు. నిజంగా మాట్లాడుకోవాలి, లోతుగా వెళ్ళాలంటే దెర్ ఈజ్ నో టైం. వీఆర్ క్రియేటెడ్ టైం, వీఆర్ ఫాలోయింగ్ అవర్ టైం. ఒక్కో కంట్రీలో ఒక్కో టైం ఉందిగా. మనకి, పాకిస్తాన్కి, సింగపూర్కి ఇలా టైమింగ్స్ ఉన్నాయి. యుఎస్కి 10, 10:30, 11, రకరకాల సీజన్స్లో టైమ్స్ మారుతూ ఉంటాయి. ఫ్లైట్ టైమ్స్ కూడా మారుతాయి, తెలుసు కదా. అలాగే విశ్వంలో మనం నిర్ణయించుకున్న టైంలు మాత్రమే, కానీ ఇంకొకటి కాదు. కాలంలో కూడా బ్రహ్మం ఉన్నాడు, కాలంలో కూడా భగవంతుడు ఉన్నాడు. మనం నిర్ణయించుకుని మనకు అనుకూలంగా ప్లాన్ చేసుకున్నది ఈ కాలం, ఈ వాచి, ఈ సెల్ ఫోన్లు ఇత్యాది. ఈ కాలం గురించి కూడా, సమయం గురించి కూడా కొంత విశేషంగా మీకు చెప్పాలనే ఉద్దేశంతో, కాలం మహిమ కూడా ఈ యొక్క కార్యక్రమంలో, ఈ గ్రహాలు ఇవన్నీ చెప్పుకున్నాం కదా. అలాగే బ్రహ్మ ముహూర్తం అనేటువంటి సమయాన్ని కూడా ఇందాక చెప్పాం కాబట్టి, అక్కడి నుంచే మొదలైంది కాబట్టి 2:45 కూడా కొంతమంది అని చెప్పాను. అంటే మనం పెట్టుకున్న టైంలో, ఆ టైంలో నిశ్శబ్దంగా, నిశ్చలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయం కూడా చాలా విలువైంది, ఎంతో అవసరమైనది, ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా ఉన్నది. టైం ప్రకారం చేయకపోతే ఏది కలిసి రావు. ప్రతిదానికి నిర్దిష్టమైన టైం ఉంటుంది. అది మీరు గ్రహించాలని నేను భావిస్తున్నాను. గురూజీ, గ్రహాల ప్రభావం మానవుల మీద ఏ విధంగా ఉంటుంది? అంటే గ్రహ శాంతులు చేస్తూ ఉంటారు. అవును. దీనివల్ల ఉపశమనం నిజంగానే జరుగుతుందా? అలాగే జ్యోతిష్యం అనేది ఎప్పటి నుంచి ఉంది గురూజీ? మంచి ప్రశ్నమ్మా, అందరికీ తెలియాల్సింది. ప్రతి సంవత్సరం మనం పంచాంగాలు మనం చూడడం, నా గ్రహం ఎలా ఉంది, నా రాశి ఎలా ఉంది, నా నక్షత్రం ఎలా ఉంది, ఈ సంవత్సరం బాగుంటుందా, చేసిన అప్పులు తీరుస్తానా, కొత్త అప్పులు వస్తాయా, ఇలాంటి రకరకాల ఫైనాన్స్ మ్యాటర్సే కాకుండా ఆరోగ్యం ఎలా ఉంటుంది, పిల్లలు బాగా చదువుతారా, మా అమ్మాయి పెళ్లి చేస్తానా, మా అబ్బాయిని ఫారెన్ పంపిస్తానా, ఇంకో ఇల్లు కడతానా, లేకపోతే ఈ బాధలు పడలేక నా ఉన్న ఇల్లు అమ్మేస్తానా, ఇత్యాది అనుమానాలతో, ఇంకా రకరకాల అనుమానాలతో మరి మానవులు ఇబ్బందులు పడుతూ ఉంటారు. సహజమే. కానీ ఇవన్నిటికీ మూలం మన ప్లానింగ్ అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. మనం చక్కటి ప్లానింగు, ముందర ఆలోచన చేయడం వల్ల మనకి మంచే జరుగుతుంది. జాగ్రత్తలు తీసుకుంటాం కాబట్టి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని కలిసి రావు మనకి. గ్రహ ప్రభావాలనే నమ్మకాలు కూడా కొంతమందికి ఉంటాయి. వాటి గురించి విశేషంగా విశ్లేషణ నేను మీకు అందిస్తాను. పార్వతీ పరమేశ్వరులు సృష్టి ఆది నుండి కూడా
తల్లిదండ్రులుగా భావిస్తాం. గొప్ప దేవుళ్ళుగా మనం వారిని కొలుస్తాం. అమ్మవారు పార్వతీ అమ్మవారు శివస్వామిని మన మంచి కోసం, మన భవిష్యత్తు కోసం, ప్రజలకి ఈ గ్రహ పీడలు ఎంతవరకు వారు పొందుతారు, ఈ గ్రహాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది అని తెలియజెప్పే విషగా ఆ స్వామివారిని కోరుకోవడం జరుగుతుంది. స్వామివారు అన్నీ చెప్తారు. అందులో ఇంకో విషయం కూడా చెప్తారు. భవిష్యత్తు మనం చెప్పకూడదు. అండర్లైన్. భవిష్యత్తులు ఎందుకు చెప్పకూడదు అంటే మంచి జరుగుతుంది. ఆ భవిష్యత్తు కొంతమందికి మంచి జరుగుతోందంటే ఏడ్చే వాళ్ళు ఉంటారు, అసూయ పడేవాళ్ళు ఉంటారు, ఒకరిని అణగదొక్కే వాళ్ళు ఉంటారు. జాతకాలు తెలుసుకొని ఇలాంటివి కూడా చెయ్యొచ్చు. ఎందుకంటే ఒకరి గురించి మనకు తెలిస్తే వాళ్ళ వీక్నెసెస్ తెలుస్తాయి కదా. సో దట్ మనం ప్లాన్ చేయొచ్చు మానవులు. అందుకనే భవిష్యత్తు చెప్పకుండా అత్యవసరంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాటికే సలహాలు, సంప్రదింపులు వీలుగా ఉండేటట్టుగా స్వామివారు భవిష్యత్తు చెప్పరాదు అనే ఒక ఇది పెట్టారు. సరే, ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి జ్యోతిష్కులు నిజంగా మరి మన మంచి కోరేవారు అంటే వారు అని చెప్పచ్చు. ప్రతి జ్యోతిష్కులు ఒక ఉపాసన, ఒక ఆరాధన, ఒక భగవంతుణ్ణి యొక్క తపస్సు, అనుగ్రహం పొందే దిశగా ఉంటారు. ఎందుకంటే వారు చెప్పేది సత్యమై వారు చెప్పే ఫలితాన్ని వేరే వాళ్ళు పొందాలి అంటే మరి వాక్శుద్ధి అనేటువంటిది ఒకటి ఉండాలి. వాక్శుద్ధి ఉన్నప్పుడు చెప్పినట్టుగా జరుగుతాయి. క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. జాతకాలు వేయడం అవన్నీ ఒక వంతు. అవన్నీ కూడా చెప్పే దైవ స్వరూపులు, దైవ అనుగ్రహం పొందిన వారు జ్యోతిష్కులు. వారు చెబితే అవి జరగడానికి ఆ యొక్క ఉపాసనలు, పూజలు ఇవి ఉపకరిస్తాయి వాళ్ళకి. అందుకని ప్రతి అస్ట్రాలజర్ ఏదో దేవుణ్ణి ఫాలో అవ్వడం, నమ్మడం అలాంటివి చేస్తూ ఉంటారు సహజంగా. మనం అంతా కూడా దేవుళ్ళనే నమ్మాల్సి వస్తుంది. మనకు అతీతీయమైన శక్తి ఉన్నది కాబట్టి. మనలో ఉండే శక్తి లిమిట్స్. మహా అంటే ఒక 4 గంటలు ప్రయాణం చేస్తాం, 5 గంటలు చేస్తాం. తర్వాత ఎక్కువగా ప్రయాణం చేయలేము, ఎక్కువగా మాట్లాడలేము, ఎక్కువగా తినలేము. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే, లిమిట్స్. అయితే ఈ గ్రహాలు అంత దూరంలో ఉన్న సూర్య చంద్ర గ్రహాలు 9 గ్రహాలు, రాహుకేతులతో కలిపి ఛాయాగ్రహాలు 9 గ్రహాలు ఉన్నాయి కదా. ఆ యొక్క కిరణాలు ఏ విధంగా ఈ భూమిని తాకుతాయి అంటే, సూర్యుడి యొక్క కిరణాలు ఇక్కడికి రావడానికి మరి ఒక వివరణ ప్రకారం 6:30, 8:30 నిమిషాలుగా, సెకండ్స్గా మనం ఈ భూ భ్రమణాన్ని దృష్టిలో పెట్టుకొని రాత్రి పగళ్ళుగా, ఇప్పుడు మనకి ఉదయం అంటే వేరే దేశంలో రాత్రి అయి ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది గ్లోబ్. దానికి ఒక స్పీడు, ఒక రోజుకి ఒకసారి తిరగడం వల్ల సూర్యోదయం, తర్వాత రాత్రికి చంద్రోదయం, సూర్యాస్తమయం ఇలాంటివన్నీ మనకు తెలుసు. అలాగే ఈ యొక్క గ్రహాల యొక్క దూరాల్లో ఉన్న వాటి కిరణాలు, రేస్ ఈ భూమి మీద తప్పకుండా చేరతాయి, మనకు తగులుతాయి, మన శరీరాన్ని తాకుతాయి. ఎలాగైతే ఎండ మనం ఫీల్ అవుతున్నామో, చలి ఫీల్ అవుతున్నామో, అవి సహజంగా మనం మరి రోజు సూర్యోదయం చూస్తాం కదా. నిజానికి ఎంత దూరంలో ఉన్నారో అందరికీ తెలుసు క్యాల్కులేషన్ వైజ్గా. ఆ కిరణాలు కంటికి కనపడకుండా మన మీద ప్రసారం జరుగుతూ ఉంటాయి. అప్పుడు కాంబినేషన్ ఆఫ్ మనం పుట్టినప్పుడు రాశి చక్రం, నవాంశ చక్రం, ఆరుఢ చక్రాలని వేస్తారు జ్యోతిష్కులు. వారు చెప్పి ఏ ఇళ్లలో ఎవరెవరు ఉన్నారో లగ్నం కట్టి అవన్నీ వాళ్ళు జాతకం వేస్తారు. అప్పుడు ఈ గ్రహం బాగాలేదు, ఈ దోషం ఉంది, మీరు జపం తపాదులు చేసుకోండి, శాంతి పొందుతారు, మీకు సుఖ సౌఖ్యాలు మీకు లభ్యమవుతాయని చెప్తారు పెద్దవాళ్ళు. మనం కూడా పుట్టినప్పుడు కూడా చూయించుకుంటాం, ఈ అబ్బాయికి ఎలా ఉంది, ఏమైనా దోషంలో పుట్టాడా. తర్వాత పెళ్ళిళ్ళప్పుడు కూడా అమ్మాయి అబ్బాయివి చూస్తాం, సరిపోతుందా, కొట్టుకుంటారా, ప్రేమగా ఉంటారా, విడిపోతారా, ఇవన్నీ చూస్తాం. శుభముహూర్తాలే పెడతాం. కొన్నేమో ఎంత మంచి ముహూర్తాలు చూసినా విడిపోతుంటారు.
అంటే ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ఏదన్నా పొరపాటు ఎక్కడో దొరుకుతుంది. చూడడంలోనో, చేయడంలోనో, టైంకి చేయకపోవడమో ఏదో సంథింగ్ ఉంటుందన్నమాట. లేదా తప్పుడు జాతకాలు ఇచ్చి చూడమంటే కూడా పొరపాట్లు జరుగుతాయి. ఇవన్నీ ఉంటాయి. సో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ గ్రహాలు మన మీద కిరణాలు ప్రసరిస్తూ మనకి ఇబ్బందులు కలిగిస్తాయి. అవి చూడడమే ఈ జ్యోతిష్య శాస్త్రంలో లెక్కలు కట్టడము, తెలుసుకోవడం. అవి మనం దానికి ఉపశమనాలు, పరిహారాలు చేస్తే చేసే వాళ్ళలో కూడా ఒక స్పెషాలిటీ ఉంది. కరెక్ట్గా దైవ కృప కలిగిన వాళ్ళని మనం గుర్తించి ఒక 10 మందికి మంచి జరుగుతుంది ఆయన చెప్తున్నాడంటే ఆయనకి కృప ఉన్నట్టే లెక్క. పబ్లిసిటీ అవుతూ ఉంటుంది కదా, మంచి బాగా చెప్తారండి ఈయన సరిగ్గా చెప్పడని అంటూ ఉంటారు కదా. ఇప్పుడు డబ్బు కాదు ప్రాధాన్యం, చెప్పే వాక్శుద్ధి ప్రకారంగా పలాని వాళ్ళకి మంచి చెప్తారు, బాగా జరుగుతుంది, చాలా సత్యంగా ఉంటుంది అనుకుంటూ ఉంటాం. ఆ ప్రకారంగా మంచి జ్యోతిష్కులు, మంచి మీ పరిహారాలు చేసే బ్రాహ్మణోత్తములు ఎవరైతే ఉంటారో చూసుకొని వారితో చేయిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. లేకపోతే ఫలితాలు అంతగా రావని మీకు అర్థమైపోయింది. అంటే వారికి ఆ భగవంతుడు కృప ఉన్నప్పుడు ఆ కృపతో చేసే పూజలు ఫలిస్తాయి, తేలిగ్గా చెప్పారు. అందుకని తప్పకుండా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వారి పరిహారాలు, గ్రహాలు, వాటి యొక్క నక్షత్ర దోషాలు ఇవన్నీ చూసుకొని రాశి ఫలాలు కూడా చూస్తూ ఉంటాం. ఏదైనా చూసుకోవడం, దానికి తగినట్టుగా చేసే విధానంలో చేస్తే తప్పకుండా మనకి మంచి జరుగుతుంది. మరి సంతోషదాయకంగా కూడా ఉంటుంది. మన బాధలన్నీ పోతాయి. ఆ భగవంతుడి కృప కలిగి మనకి మంచి జీవితాన్ని మనం పొందుతాం, మంచి సంపాదనని సంపాదిస్తాం, మంచి చదువులు చదువుతాం, మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి వ్యాపారాలు, విదేశ ప్రయాణాలు, మంచి సంతానం అన్నీ కూడా మంచే జరుగుతుంది. అది మనం చేసే ప్లాన్ చాలా ఇంపార్టెంట్. మనం ఏదో అనుకుంటే అవి సరిపో. ఎంచుకోవడం కరెక్టే, పంచుకోవడం కరెక్టే, మన హృదయంలో ఉంచుకోవడం కరెక్టే. ఇవన్నీ అలా ఉంటాయన్నమాట, ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అన్నమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరూ సరియైన నిర్ణయాలు తీసుకుంటూ వారి యొక్క జీవితాంతము సుఖమయం చేసుకుంటూ అందరినీ అంటే వంశ పారంపరంగా అందరికీ సుఖ సంతోషాలు లభ్యమయ్యేటట్టుగా ప్లాన్ చేసుకుంటూ అందరూ ఆనందంగా ఉండాలని, మానవాళి అభివృద్ధిలో వారు పాలు పంచుకోవాలని, అందరికీ కూడా ఆ యొక్క దివ్య ఆశలు కలగాలని ఆశిస్తూ ధన్యవాదాలు గురుజీ. ఆశీర్వాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.